ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయ్యంకి సురేష్ బాబు గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ రోజున దాదాపు 100 మందికి ప్రత్యేకంగా సేవరత్న అవార్డు ఇచ్చి వాళ్ళందరినీ సత్కరించాలనుకోవడం, అసలు ఎందుకు ఈ ప్రయత్నం ఎందుకు చేశారు? దీనికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్పుకొస్తారు? యాక్చువల్లీ ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు తనకి హక్కులున్నాయి, నా హక్కులను అడుగుచున్నాడే తప్ప భారతీయ సంవిధానం 1915 ఆర్టికల్ 51 ప్రకారం మనము ఈ దేశ పౌరులుగా నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు నెరవేర్చిన వ్యక్తి హక్కుల్ని అడిగే హక్కు లేదు నా దృష్టిలో. సో బాధ్యతాయుతంగా వారి బాధ్యతల్ని నెరవేర్చేటువంటి అనుసరించేటువంటి వ్యక్తులని తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈరోజు కొందరిని ఎన్నుకొని ఈ రోజుకున్న ప్రత్యేకత మన భారతీయ సంవిధానం 1950 భారతదేశానికి దిశ నిర్దేశమై ఉంది. కాబట్టి ఆ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చేటువంటి ప్రతి ఒక్క పౌరుని గౌరవించాలనేటువంటి దృక్పథంతో ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే ఎంతో కాలంగా ఆర్టీ యాక్టివిస్ట్గా ఉన్నారు, చట్టాల మీద అపారమైన అనుభవం ఉంది కదా. ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా పన్ను రూపంలో ఒక కామన్ మ్యాన్ని ప్రభుత్వాలు పీడించుకు తింటున్నాయి. అదే కామన్ మ్యాన్కి ప్రభుత్వాలు కల్పించాల్సిన మౌలిక వసతులు లైక్ పార్కింగ్ కానీ, లైక్ రోడ్స్ కానీ, లేకపోతే ఎక్కడికైనా మనం అకేషనల్గా వెళ్ళినప్పుడు అక్కడ మౌలిక వసతులు కానీ వీటన్నిటిని కల్పించలేకపోవడంలో ప్రభుత్వాలు అత్యంత దారుణంగా నీచంగా విఫలమైపోయాయి అనేది నా ప్రధాన భావన. దీని మీద మీ స్పందన ఏంటంటే మీరేం చెప్పుకొస్తారు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే పన్నులు ప్రజలు కడుతున్నారన్నారో ప్రతి పౌరుడు కూడా ఆఖరికి మంచంలో పండుకున్నటువంటి ముసలోడు కూడా పొద్దున్నే వాడే పేస్ట్ దగ్గర నుంచి రాత్రి పూట వెలిగించుకునే దోమల చక్రం వరకు ఈ మధ్యలో ఎన్నో వస్తువుల్ని వినియోగిస్తున్నాడు. ఈ వస్తువులు అతను కొన్నా, వారి కుటుంబంలో వాళ్ళు కొన్నా, ఏది కొన్నా కానీ ప్రతి వస్తువుకి పన్ను అనేది ఖచ్చితంగా కడుతున్నాం. సో దీనికోసం మన దేశంలో వినియోగదారుల రక్షణ చట్టం ఒకటి ఉంది. సో బడా వ్యాపారవేత్తలందరూ ఒకటయ్యి వ్యవస్థలో రాజకీయ నాయకులే వ్యాపారులుగా మారిన తరుణంలో ఈ వినియోగదారుల రక్షణ చట్టాన్ని తొక్కేశారు. ఈ యొక్క వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఎప్పుడైతే ప్రజలు పూర్తిగా అవగాహన పొందుతారో అప్పుడు ఖచ్చితంగా నేను ఈ పన్ను కట్టాను, నాకు ఇది ఎందుకు చేయలేదు అని అడగగలుగుతారు. అట్లాగే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన 4 చట్టాలు ఉన్నాయి. ఒకటి భారతీయ సంవిధానం 1950. భారతీయ సంవిధానం 1950పై మనం అవగాహన పొందితే పంచాయతీ పరిపాలన నుంచి ప్రధానమంత్రి రాష్ట్రపతి పరిపాలన వరకు క్షుణ్ణంగా మనకి భారతీయ సంవిధానంలో స్పష్టంగా ఉంటుంది. సో అది తెలుసుకుంటే పరిపాలన అంటే ఏంటి, ప్రజల చేత ప్రజల వలన ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు చేయాల్సిన బాధ్యతలు ఏంటి, ఈ అంశం మీద మనం క్షుణ్ణంగా అవగాహన పొందుతాం. సో మన దేశంలో ఈ యొక్క భారతీయ సంవిధానాన్ని బయట ప్రపంచానికి తెలియనీరు రాజకీయ నాయకులు. ఎందుకని? ఇది తెలుసుకుంటే వారికి ఉన్నటువంటి ఇప్పుడు లగ్జరీని వారు అనుభవించలేరు. అందుకని ఇది రాజకీయ నాయకులు తొక్కేస్తున్నారు. అలాగే రెండోది న్యాయ వ్యవస్థ మీద ప్రతి పౌరుడు అవగాహన కలగాలి. 10th క్లాసు ఇంటర్ చదివినటువంటి కానిస్టేబుల్ని అక్కడ చూస్తే ఇక్కడ వచ్చపోసేస్తున్నారు. ఇతను ఎంఏ పిహెచ్డీ చేసి ఉండొచ్చు, డాక్టర్ ఉండొచ్చు, ఇంకోటి ఎక్సెట్రా ఉండొచ్చు. ఎన్ని డిగ్రీలు ఉన్నా కానీ సున్నా నువ్వు అన్నట్టు అక్కడ 10th క్లాసు ఇంటర్ చదివిన కానిస్టేబుల్ని చూస్తే ఇక్కడ వచ్చపోసేస్తున్నావు. అంటే ఎందుకంటున్నానంటే ఈ మాట నేటి సమాజంలో మనం ఇంటర్నల్గా అనుకున్నా కానీ పబ్లిక్కే. సో ఉన్నారు. అయితే ఇది మనకు తెలియాలి అంటే గతంలో భారతీయ శిక్షా స్మృతి, నేర విచారణ ప్రక్రియ స్మృతి, భారతీయ సాక్ష్యాధారాల చట్టం, ఇప్పుడు మోడీ తాతగారు వచ్చిన తర్వాత కొత్తగా రేపో మాపు రాజ్యాంగాన్ని కూడా మారుస్తానంటున్నారు. సరే అది పక్కన పెడితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి న్యాయశాస్త్రాన్ని సగం మార్చేశారు. సో పోలీసులైనా, లాయర్లైనా, జడ్జిలైనా మొదటి నుంచి ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు
మనం భారతీయ శిక్షాస్మృతి మీద వీటి మీద అవగాహన పొందితే ఖచ్చితంగా న్యాయం వ్యవస్థలో ఎలాగుండాలి ఈ అంశాల మీద అవగాహన పొందుతాం. అప్పుడు కోర్టు అన్నా లేదు పోలీస్ స్టేషన్ అన్నా ఒక మనలో ఉన్న అవినాభావం పోయి ఇది నాకు చట్టం తెలుసు అని చెప్పి మనం నిలబడి మాట్లాడగలుగుతాం. ఇవాళ ఇంటర్మీడియట్ చదివి ఎల్ఎల్బి చేస్తే నేను అడ్వకేట్ అనగానే ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళు సార్ లాయర్ గారు నమస్తే. ఇక్కడ నేను డాక్టర్ని అంటే డాక్టరో ఇట్రా అనే పరిస్థితి ఉంది. అంటే ఎందుకని అతనికి న్యాయశాస్త్రం తెలుసు, అందుకోసమనే అతనికి వీళ్ళు భయపడుతున్నారు. ఆ వ్యత్యాసం కనిపిస్తుంది. సో అందుకని మనం వీటి మీద అవగాహన పొందితే ఖచ్చితంగా రాజ్యాంగం తెలుసుకుంటే పరిపాలన ఎలా తెలుసుకుంటున్నామో ఇక్కడ చట్టం అంటే ఏంటి అనేది ఇక్కడ కూడా మనం తెలుసుకోగలుగుతాం. అంటే ఫైనల్గా అంటే మీ ఆర్గనైజేషన్ యొక్క ఎజెండా ఏంటి? అల్టిమేట్గా ఇది ఇండివిజువల్ ఫైట్ చేస్తుందా, లేకపోతే సమూహ ఉద్యమమా, లేకపోతే వ్యక్తిగత కారణాలు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ఎక్కువ కృషి చేస్తా, లేకపోతే సొసైటీలో ఎదుర్కొంటున్న మల్టిపుల్ పీపుల్ ఎదుర్కొంటున్న సొసైటీ ఇష్యూస్ని ఫేస్ చేసి వాటిని రెక్టిఫై చేస్తుందా? దీని మెయిన్ మోటో ఏంటంటే మీరేం చెప్పుకొస్తారు? మా యొక్క ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఇందాక అడిగిన 2 క్వశ్చన్ల సారాంశమే నాది కూడా. ఏదైతే రాజ్యాంగం తెలుసుకుంటే ఇందాక చెప్పినట్టు అది తెలుసుకుంటున్నామో న్యాయశాస్త్రం వినోదాల రక్షణ చట్టం తెలుసుకుంటే మనం కట్టే పన్నుల మీద, అట్లాగే సమాచార హక్కు చట్టం ఒకటి ఉంది. ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని నేడు ఆంధ్రప్రదేశ్లో బాగా తొక్కేశారు. ఆంధ్ర తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు బాగా చేసేది ఏంటంటే తొక్కేయటం బాగా తెలిసి వీళ్ళకి ఇతర రాష్ట్రాల వాళ్ళకన్నా. సో ఈ చట్టాన్ని వీళ్ళు నిర్వీర్యం చేసే క్రమంలో ఉన్నారు. అసలు సమాచార హక్కు చట్టం తెలుసుకుంటే ప్రభుత్వ పాలనలో మనం భాగస్వామ్యం పొందడంతో పాటు ప్రభుత్వ అధికారులు ప్రజలకు పౌరులకు అందించాల్సినటువంటి సేవల్లో నిష్పాక్షికంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా అవినీతిని అదుపుదల చేయడానికి అంతం ఎవరూ చేయలేరు, అదుపుదల మాత్రం చేయగలుగుతాం. సో ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇదవుతుంది. నా ఉద్దేశం భారతీయ సంవిధానం, నేర విచారణ ప్రక్రియ స్మృతి, వినియోగదారుల రక్షణ చట్టం, సమాచార హక్కు చట్టం, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన దేశంలో విద్య వ్యాపారం అయిపోయింది, న్యాయం కొనుక్కోవాల్సిన పరిస్థితి అయిపోయింది. సో ప్రతి పౌరుడు కూడా ఆయా సందర్భాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ యాక్ట్ ఒక పంచాయతీలో నాకు అన్యాయం జరిగింది, లేకపోతే మాకు పంచాయతీలో అవినీతి జరుగుతుంది, లేదు పంచాయతీలో దోపిడీతనం పెరిగిపోయి నిర్లక్ష్యంతో ఉంటున్నారు అనుకున్నప్పుడు పంచాయతీరాజ్ చట్టం 1994 తెచ్చుకొని చదివితే క్షుణ్ణంగా పంచాయతీ పాలన మీద మండల వ్యవస్థ ఎలా ఉంటుంది, జిల్లా వ్యవస్థ ఎలా ఉంటుంది, గ్రామ వ్యవస్థ ఎలా ఉంటుంది క్షుణ్ణంగా ఉంటుంది. అది తెలుసుకోవాలి. అట్లా ప్రతి పౌరుడు కూడా ఈ చట్టాలని ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ రోజున ప్రశ్నించే తత్వాన్ని కూడా మనం అలవర్చుకుంటాం. అది ఫైనల్గా ఏం చెప్తారు? సో రాని వాళ్ళకు కూడా నా ఉద్దేశం ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క మన టీవీ ఛానల్ చూస్తున్నటువంటి బెజవాడ టైమ్స్ టీవీ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భారతీయ చట్టాలపై, ముఖ్యంగా భారతీయ సంవిధానం, నేర విచారణ ప్రక్రియ స్మృతి, భారతీయ సాక్ష్యాధారాల చట్టం, నేర విచారణ ప్రక్రియ స్మృతి, వినియోగదారుల రక్షణ చట్టం, సమాచార హక్కు చట్టంపై పూర్తి స్థాయిలో మీరు ఎప్పుడైతే అవగాహన పొందుతారో, ఆ చట్టాలను తెలుసుకుంటారో ఆ రోజున పరిపాలనలో మీరు భాగస్వామ్యం పొంది ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుంటారు. అలా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న నాడు అవినీతి తప్పనిసరిగా అదుపుదలవుతుంది. మనం వ్యవస్థలో ఉన్నటువంటి పాలకుల్లో మార్పు వస్తుంది, అధికారుల్లో జవాబుదారీతనం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టాలపై అవగాహన పెంచుకోండి. సందర్భానుసారంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ఆకృత్యాల నిరోధక చట్టం 1989, తల్లిదండ్రులు వయోవృద్ధుల రక్షణ చట్టం కూడా ఒకటి ఉంది. ఇవాళ పిల్లలు తల్లిదండ్రులను చూడని పరిస్థితులు ఉన్నాయి. సో ఈ చట్టం మీద మనం అవగాహన పొందితే మన పరిసరాల్లో ఉన్నటువంటి వృద్ధులకు కూడా మనం న్యాయం చేయగలుగుతాం.
ఇట్లా సందర్భాన్ని బట్టి ఒక్కో చట్టాన్ని ఎన్నుకుంటే తప్పనిసరిగా ప్రశ్నించే తత్వంతో పాటు సమాజం కూడా బాగుపడుతుందని ఆ దిశగా ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ అనునిత్యం చట్టాలపై యువతకు గ్రామీణ సామాన్య ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరిచేదే మా ఉద్దేశం. మాకు బెజవాడ టైమ్స్ ఎలా అంటే సందర్భానుసారంగా కొన్ని కాలేజీల్లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో మేము సుమోటోగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా. సో ఈ చట్టం మీద మీరు తెలుసుకుంటే మీరు ఇది ఇలాగ మీ సమస్యను పరిష్కరించుకోగలుగుతారు అని చెప్పేసి కొందరు సామాజిక కార్యకర్తలకి, సామాన్య ప్రజలకి, అలాగే యువతులకి, విద్యావంతులకి, ప్రతి ఒక్కరికి కూడా మేము సందర్భానుసారంగా వాళ్ళ కోరిక మేరకు మా ఖాళీ సమయాల్లో కూడా, అంటే మేము కూడా బతకాలి కాబట్టి మా వృత్తులు మేము పనిచేసుకుంటూనే బాధ్యతగా ఏదైతే నేను ఇందా చెప్పాను, భారతీయ సంవిధానంలో, రాజ్యాంగంలో మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతల్లో భాగంగానే ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. సమాజం పట్ల వివిధ రంగాలలో వారి వంతు కృషి చేస్తున్న వ్యక్తులందరినీ కూడా ఐక్యం చేస్తూ వారందరికీ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమానికి, సేవారత్న పేరుతో ఒక సన్మాన కార్యక్రమానికి అయితే అయ్యంకి సురేష్ బాబు గారు శ్రీకారం చుట్టారు. భారతీయ చట్టాల అవగాహన స్వచ్ఛంద సేవా సంస్థ పేరిట. అయితే మనతో మాట్లాడేందుకు సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మల్లెల శ్రీనివాసరావు అండి. ఏం చేస్తుంటారు? నేను టీచర్ అండి, అంటే ప్రిన్సిపాల్ని, ధరణి స్కూల్ ప్రిన్సిపాల్ ఈదరా మాది. ప్రిన్సిపల్గా వర్క్ చేశారు? అవునండి. ఓకే. అంటే సమాజంలో మీ రోల్ కూడా చాలా కీలకమైనది. అవునండి. ఎక్కడ బయట సమాజం అంటే ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అన్నట్టుగా, నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా కూడా మనం వింటూనే ఉంటాం కదా. అంటే ఈ సమాజంలో మీరు ఈ అవేర్నెస్, ఈ సామాజిక కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటి మీద చెప్పుకురావాలి, అసలు ఈ స్వచ్ఛంద సంస్థ ఏం చేయగలిగిద్ది, ఎలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది చెప్పాలంటే ఏం చెప్పుకొస్తారు? ఏం లేదు సార్, ఇది ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఈ చట్టాలు ఉంటాయి కదా, మన అంటే ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి. ఈ యొక్క భారతీయ స్మృతిలో చాలా సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్లో ఉన్నటువంటి ఏ సెక్షన్ ప్రకారం ఈ చట్టాల మీద ప్రజలకు అవగాహన ఉండదు. ఆ అవగాహన కోసం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ అనేది ప్రజల్లోకి వెళ్ళి ఈ చట్టం ఈ సెక్షన్ దీనికి పనిచేస్తుందని సమాజంలో చైతన్యం అనేది తీసుకొస్తూ ఉంటారు. అలా చేసి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళు వచ్చేసి వీళ్ళకి చెప్పుకుంటూ ఈ ఆర్గనైజేషన్ కంపల్సరీగా వీళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా చోట్ల ఈ ఆర్గనైజేషన్ అనేది చాలామందికి సహాయం చేసిందండి. దానికి ప్రశ్నించుకొని ఈరోజు ఎవరైతే బాగా సేవా కార్యక్రమంలో పాల్గొని, ఇది రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది సార్, ఇది ఒక ఉద్యమం అనమాట ఈ ఆర్గనైజేషన్ అనేది. అంటే అధికారుల దగ్గర అనాధికారుల దగ్గర ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ సేవ ఎవరైతే బాగా చేశారో, ఈ చట్టాల పట్ల ఎవరైతే అవగాహన కల్పించారో ప్రజల్లో, వాళ్ళ కోసమే ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ ఈ ఆర్గనైజేషన్ అనేది ఈ యొక్క సేవారత్న అనేది అవార్డు ఎంపిక చేసి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం ప్రజల్లోకి ఈ సేవా దృక్పథం, ఈ మానవతా దృక్పథం అనేది తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏర్పడింది. నేను వచ్చేసరికి ఇది ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి సుమారు ఒక 2-3 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుండి కూడా అంతకుముందు మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ ఎప్పుడో స్థాపించాడు అయ్యంకి సురేష్ బాబు, ఫౌండర్ అయిన. అలాగే మళ్ళీ ఇదొకటి స్థాపించారండి, ఈ ఇండియన్ యాక్ట్స్ అనేది చట్టాల మీద అవగాహన. ఈ భారతీయ చట్టాల సంవిధానం అని చెప్పేసి ఈ చట్టాల మీద అవగాహన కల్పిస్తూ ఇది స్టార్ట్ చేశారు. దీంట్లో ఎప్పుడు ఆ అయ్యంకి సురేష్ బాబు ఫౌండరు, ఆయన అధ్యక్షుడు. ఆయన ఎప్పుడు మాకు అంటే ఎప్పుడు పిలిచినా సరే నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానండి. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడిగా సమాజంలో మంచి చేయడాలి అంటే, పచ్చని పొలంలో పంట చేలో కలుపు మొక్కలు ఉంటే ఆ పంట చేయుని ఎలా నాశనం అయ్యిద్దో సమాజంలో కూడా చెడు అనేది రోజు రోజుకి పెరిగిపోతుందండి. ఆ చెడును నిర్వహించడం కోసమే ఈ ఆర్గనైజేషన్ సంస్థ అనేది ఏర్పడింది. ఇలాంటి సంస్థలు స్థాపించినప్పుడు మనలాంటి చదువుకున్న వ్యక్తులే వీటి కోసం మనం పోరాటం చేయకపోతే అలాంటి నిరక్షరాస్యులు ఇంకేం చేస్తారనే ఒక దృక్పథంతోనే దీంట్లో జాయిన్ అయ్యి నేను సేవా కార్యక్రమంతో ముందుకెళ్తామండి. బాగా హక్కున్న చేర్చుకున్న ఒక అంశం అంటే, నిజంగా ఈ ఆర్గనైజేషన్లో ఎంత దమ్ముందా, ఇలాంటి సమస్యను కూడా సార్ట్అవుట్ చేయగలిగిందని ఒక కేస్ స్టడీ చెప్పాలి అంటే, మిమ్మల్ని బాగా బ్లోఅప్ చేసిన కేస్ స్టడీ ఏమైనా ఉందంటే ఏం చెప్తారు? ఆమె పేరు చెప్పను కానీ ఆమె ప్రభుత్వ ఉద్యోగి. మా యొక్క ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్లో భాగంగా మేము వాళ్ళు వచ్చేసి ప్రజలంతా కూడా గ్రామంలో
చాలా అన్నీ కూడా లంచాలు తీసుకుంటున్నారు, లంచగొండితనం ఎక్కువైపోయింది, ప్రజలకు న్యాయం చేయట్లేదు అని చెప్పేసి అయ్యంగి సురేష్ బాబు దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి చెప్పినప్పుడు ఆ గ్రామ ప్రజలు కానీ ఆ గ్రామ సర్పంచ్ కానీ చెప్పినప్పుడు దాన్ని మేము ఆయన ఛాలెంజ్గా తీసుకొని ఇందులో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వీళ్ళంతా కూడా ఎవరైతే సెక్రటరీ జాయింట్ సెక్రటరీ వాళ్ళు కూడా దీన్ని బాగా సీరియస్ తీసుకున్న తర్వాత మీరు ఇలా చేస్తున్నారు ఇది తప్పు అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఆ ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళకి ఈ యొక్క రాజకీయ నాయకుల అండదండలతో వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఎవడో అది అని చెప్పేసి దూషించారు. అయినప్పుడు కూడా ఎక్కడో కూడా సురేష్ బాబు గారిని దూషించినా సరే ఒక అవమానంగా దూషించినప్పటికి కూడా ఆయన ఎక్కడ కూడా దానికి కించెత్తు కూడా బాధపడకుండా తనలో ఉన్న తనలే దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి అనుకొని తనే పక్కన ఆర్గనైజేషన్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా చెప్పకుండా దానికి ఛాలెంజ్గా తీసుకొని తను ఎక్కడెక్కడ ఎలాంటి ఫాల్ట్లు చేసిందో మొత్తాన్ని బయటికి కూపీ లాగేసి మొత్తం ఇదిగో ఇక్కడ ఫాల్ట్ చేసి అని చేసి మొత్తం ఇచ్చేసి విత్ రెడ్ హ్యాండెడ్గా తను పట్టుకొని అంటే పూర్తి ఎవిడెన్స్తో సాక్ష్యాలతో సహా పట్టుకొని చివరికి ఆమెని సస్పెండ్ చేశాడండి. అది ఆయన యొక్క కెపాసిటీ, ఈ ఆర్గనైజేషన్ గొప్పతనం. ఇది జరిగి దగ్గర 1 year అవుతుంది, సంవత్సరం. ఇది స్టార్ట్ చేసిన కొత్తలోనే ఈ యొక్క కార్యక్రమం ఇలాంటి ఒక అచీవ్మెంట్ చేయడం జరిగిందనమాట. అది ప్రజల్లో చొచ్చుకుపోయింది. ఇలా చేస్తే చాలామంది లంచగొండలు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో భయం వేసిపోయిందనమాట. అంటే అప్పుడు చిరంజీవి ఠాగూర్ సినిమా వచ్చింది కండి, లంచం తీసుకోవాలంటే లంచం ఇవ్వడం తప్పే తీసుకోవడం కూడా తప్పే అని చెప్పేసి అన్నారు కదా, అది మళ్ళీ రిపీట్ అయింది. ఆయనేమో అప్పుడు మామూలుగా ఒక సంస్థ స్థాపించాడు, ACF అని చెప్పేసి, యాంటీ కరప్షన్ ఫోర్స్. ఈయన ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి, వాలంటీర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఈయన స్థాపించారు. ప్రజల్లో దీన్ని కంపేర్ చేసుకుంటూ మళ్ళీ వాడు పుట్టాడు రా మనకి, అదే సినిమా కానీ ఇది నిజ జీవితంలో ఎలాంటివి చేస్తుందని చెప్పేసి ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేశారండి అయ్యంగి సురేష్ బాబు గారికి. అది సార్. అంటే ఎవరైనా ఇంకా చాలామంది న్యాయం దొరక్క కోర్టుల చుట్టూ కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కానివ్వండి, లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ కానివ్వండి తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే వాట్ ఈస్ ద బేస్, అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి మార్గం ఏంటంటే ఏం చెప్తారు? మార్గం అంటే ఏం లేదు సార్, మామూలుగా ఈ ఆర్గనైజేషన్ అనేది సోషల్ మీడియాలో కూడా, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, వీటిలో కూడా పెట్టడం జరుగుతుంది మాధ్యమాల్లో. అంటే మీకు ఎవరైనా సరే సమస్య వచ్చినప్పుడు మీరు నేరుగా ఎనీ టైం మెసేజ్ పెడితే మేము దీని మీద మేము స్పందిస్తాము. వాళ్ళు ఎక్కడైతే అన్యాయం చేతో అంటే ప్రభుత్వం అనేది మనకు అండగా ఉంటుంది, మేము ఆ ప్రభుత్వం అండగానే ఉంటుంది. కానీ ప్రభుత్వ అధికారులు అలా చేసినప్పుడు మాత్రం వారిని వదిలిపెట్టడం, వాడిని ఇంకా హైకమాండ్ దగ్గర తీసుకెళ్లేటువంటి ఒక కెపాసిటీ అనేది ఈ ఆర్గనైజేషన్ దగ్గర ఉందండి. ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ ఆర్గనైజేషను. ప్రజలు ఎప్పుడు కూడా ఎనీ టైం 24 hours అంటే 24/7 అంటారు చూడండి, ఎనీ టైము వీళ్ళు ఎప్పుడు వచ్చినా సరే తలుపు కొడితే చాలు ఆ న్యాయం ఇక్కడ దొరుకుతుంది అనేది ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ వాలంటీర్ ఆర్గనైజేషన్ అనేది నిర్వహిస్తుందండి.